హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ యువర్స్ లోకో పైలట్ సురేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్పి కంప్లీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే ఈ వీడియో ఆర్ఆర్బి గ్రూప్ డి కానివ్వండి, ఎన్టీపీసీ, జేఈ, ఆర్పిఎఫ్ కానివ్వండి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. ఇందులో మెయిన్గా కామన్గా ఉండే టాపిక్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఈ వీడియో బట్టి. అలాగే ఈ వీడియోలో మెయిన్గా నేను 2018లో ఏ విధంగా ఫాలో అయ్యాను ప్రిపరేషన్కి, అలాగే రీసెంట్గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఏ విధమైన స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు, వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే రీసెంట్గా ఫాలో అయిన వాళ్ళ స్ట్రాటజీ అయితే చాలా బెటర్గా ఉంటాయి. ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యే ఆల్మోస్ట్ అప్పుడు 2018 అంటే ఇప్పటికి 7 ఇయర్స్ అయిపోతుంది. ప్రజెంట్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఇంకా బెస్ట్గా ఇస్తారని చెప్పి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళని కన్సల్ట్ చేసి ఏ విధంగా చెప్తే బాగుంటుంది అన్నీ మాట్లాడాక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఫస్ట్ మనం ఆర్ఆర్బి ఏఎల్పి అసలు ఎక్విప్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఇందులో ఫైనల్గా CBT1 జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. CBT2లో పార్ట్ ఏ పార్ట్ బి ఉంటాయి. పార్ట్ బి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, పార్ట్ ఏలో మెరిట్ ఉంటుంది. మెరిట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది 70%. తర్వాత CBAT కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇందులో 30%. 70 పార్ట్ ఏలో స్టేజ్ 2 పార్ట్ ఏలో 70%, ఈ CBT 30 మార్క్స్ ఉంటుంది. రెండు మిక్స్ చేసి మనకి ఫైనల్ మెరిట్ అయితే ఇస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫాలోడ్ బై మెడికల్ ఎగ్జామినేషన్. ఇది జనరల్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏఎల్పికి సంబంధించి. అలాగే ఫస్ట్ స్టేజ్ CBT ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు దీనికోసం నేను కొన్ని మీకు చెప్తాను. దానికన్నా ముందు ఒకసారి సిలబస్ చూద్దాం. ఓవరాల్గా CBT1 వచ్చేసి మనకి 60 minutes టైం ఉంటుంది. 75 క్వశ్చన్స్, నెగిటివ్ మార్క్ ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. అలాగే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా కావాలి. యూఆర్ ఈడబ్ల్యూఎస్కి అయితే 40%, ఓబీసీ ఎన్సీఎల్ 30%, ఎస్సీ 30%, ఎస్టీ 25%. అలాగే ఈ సేమ్ మార్క్స్ అనేవి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా కూడా కమ్యూనిటీ వైజ్ సేమ్ మార్క్స్ కావాలి. టాపిక్స్ చూసుకుంటే మనకి మెయిన్గా మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. అయితే మనకి నోటిఫికేషన్లో వెయిటేజ్ అయితే ఏమి ఇవ్వలేదు. ఈ టాపిక్ నుంచి పర్టికులర్గా మ్యాథమెటిక్స్ నుంచి ఇన్ని మార్క్స్ వస్తే అలా ఏమి ఇవ్వలేదు. కానీ యావరేజ్గా చూసుకుంటే మనకి మ్యాథమెటిక్స్ పార్ట్ వచ్చేసి మనకి ఒక 20 మార్క్స్ వరకు వస్తాయి. అలాగే మెంటల్ ఎబిలిటీ 20, జనరల్ సైన్స్ ఇవన్నీ కలిపి ఒక 20 మార్క్స్, ఈ ఒక అరౌండ్ ఇవి ఖచ్చితంగా వస్తాయి. ఈ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 మార్క్స్, ఇక్కడికి ఎంత 60-70 మార్క్స్, ఇంకా 5 మార్క్స్ అనేవి అటు ఇటుగా వస్తూ ఉంటాయి. 5 మార్క్స్ ఓవరాల్ 75 కదా, ఒక దానిలో ఎక్కువ ఒక దానిలో తక్కువ వచ్చి ఫిక్స్డ్ వెయిటేజ్ అయితే లేదు. ఇట్లా ఇప్పుడు ఇంటర్నల్గా చూద్దాం. సపరేట్గా మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెంటల్ ఎబిలిటీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, జనరల్ సైన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, జనరల్ అవేర్నెస్కి ఏం ఫాలో అవ్వాలి. ఇవి నేను ఆల్రెడీ ప్రిపేర్ అయినవి కొన్ని ఉన్నాయి, మీకు ఆ స్ట్రాటజీస్ చెప్తాను. ఓవరాల్గా సిలబస్ అయితే ఇది మనకి షార్ట్కట్గా ఇలా తీసాను. ఫస్ట్ మీరు ఆస్పిరెంట్స్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ సిలబస్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ముందు సిలబస్ చూడాలి. ఫస్ట్ సిలబస్ చూసి ఒక కంప్లీట్ ఐడియా వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సిలబస్ ఏముంది అసలు లేని టాపిక్స్ కూడా చదివితే మళ్ళీ వేస్ట్ కదా. అందుకని సిలబస్ మీద పర్టికులర్గా ఒక ఐడియా ఉండాలి. అప్పుడే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మ్యాథ్స్, నెంబర్ సిస్టము, బోర్డ్ మాస్ ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ అన్నీ కలిపి మెంటల్ ఎబిలిటీ అంటారు. తర్వాత జనరల్ సైన్స్, ఇవన్నీ కూడా మనకి జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ కూడా నార్మల్గా జనరల్ సైన్స్ అప్ టు 10th క్లాస్ లెవెలే ఉంటుంది క్వశ్చన్స్. దీనికి కూడా ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎక్స్ట్రా మార్క్స్ స్కోర్ చేయాలంటే ఇంకా ఎక్స్ట్రాగా ఏం ప్రిపేర్ అవ్వాలి అవి కూడా మాట్లాడుకుందాం. జనరల్ అవేర్నెస్ అయితే మెయిన్గా ఫస్ట్ ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం మనం యాక్చువల్గా ఇంజనీరింగ్ చేస్తూ ఉంటాం. చాలామంది ఇంజనీరింగ్ చేసే ఉంటారు. ఇంజనీరింగ్లో ఏంటి, మనం కాలేజీలో చదువుకుంటాం, అవి తీసుకొని వెళ్ళి బయట ప్రొడక్ట్స్ తయారు చేయడం కానీ ఏమైనా ఇంప్లిమెంట్ చేయడం కానీ చేస్తాం. దాన్ని ఇంజనీరింగ్ ప్రాసెస్ అంటారు.
ఇక్కడ ఎగ్జామ్స్కి వచ్చి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం అందరూ కూడా చేయాల్సింది రివర్స్ ఇంజనీరింగ్. రివర్స్ ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి. రివర్స్ ఇంజనీరింగ్ అంటే బుక్స్ చదివి ఎగ్జామ్స్ రాయడం కాదు. ఫస్ట్ మీరు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకోవాలి. ప్రీవియస్ ఇయర్స్ పేపర్ తీసుకొని క్వశ్చన్స్ అనాలిసిస్ చేయాలి. దాన్ని బట్టి టాపిక్స్ చూడాలి. ఇది జస్ట్ ఒక ఐడియా వచ్చే వరకు. దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. వెనక నుంచి వెళ్ళడం, ముందు నుంచి చదివేసి సాల్వ్ చేయడం కాదు. ముందు కాస్త చదివాక కూడా క్వశ్చన్స్ సాల్వ్ చేస్తా. కొంచెం చదివినా కూడా మాక్ టెస్ట్ రాయడం అలవాటు చేసుకోవాలి. మొత్తం చదివాకే మాక్ టెస్ట్ రాస్తానంటే అది ఎప్పటికీ అవ్వదు. అట్లా లాస్ట్కి వచ్చేసరికి ఎగ్జామ్ వచ్చేస్తుంది. అలా కాదు, మీరు కొంచెం చదివినా ఫుల్ మాక్ టెస్ట్ డైలీ ఒకటైనా రాయాలి. ఫుల్ మాక్ టెస్ట్ ఎవరైతే రాస్తారో వారికి ఎగ్జామ్లో కొంచెం ఎడ్జ్ ఉంటుంది. అందుకని చెప్పి మీరు రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్లో ఉన్న టాపిక్స్ చదవడం అట్లా చేస్తే మీకు కొంచెం మిగతా క్యాండిడేట్స్ పోస్తే కొంచెం బెటర్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ మ్యాథ్స్ తీసుకుందాం మనం. ఇప్పుడు ఏ టాపిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? మ్యాథ్స్. ఫస్ట్ మ్యాథ్స్తో స్టార్ట్ చేయండి. ఫస్ట్ మ్యాథ్స్ ఎలా చదవాలి? ఫస్ట్ మ్యాథ్స్ వచ్చేసి మనకి మెయిన్ బేసిక్ ఫౌండేషన్ వచ్చేసి నెంబర్ సిస్టమ్స్. ఏ టాపిక్ పడితే ఆ టాపిక్ చేయడం కాదు. ఫస్ట్ నెంబర్ సిస్టమ్ కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలి. బేసిక్స్ నెంబర్స్ ఏంటి, ప్రైమ్ నెంబర్స్ ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ ఏంటి, ఆడ్ నెంబర్స్ ఏంటి, ఈవెన్ నెంబర్స్ ఏంటి, ప్రైమ్ నెంబర్స్ ఏంటి, ఇవన్నీ కూడా కంప్లీట్గా ముందు అర్థం అవ్వాలి మనకి. రేషనల్ నెంబర్స్ ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ ఏంటి, రూట్స్ ఎలా కనుక్కోవాలి, ఇవి అవి అన్నీ మొత్తం కంప్లీట్గా ఫస్ట్ నెంబర్ సిస్టమ్ దేనికైనా బేసిక్స్. దాని తర్వాత రేషియో, ప్రపోర్షన్, పర్సంటేజ్. ఈ 3 అయినాక మిగతా టాపిక్స్ వెళ్తే ఏ టాపిక్లోకి వెళ్ళినా మీకు ఇవే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మ్యాథమెటిక్స్ మీరు బాగా నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు ఈ మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? అందరూ కూడా ఆర్ఎస్ అగర్వాల్ అది ఇది అంటారు. ఆర్ఎస్ అగర్వాల్ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి ఆర్ఎస్ అగర్వాల్ పనికిరాదు. ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ బేసిక్స్ ఎవరు చెప్తారు? నేను పర్సనల్గా నేను చూశాను కొంతమంది ఇప్పుడు ప్రజెంట్ ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళు నాకు చెప్పింది ఇది. యాక్చువల్గా నేను అప్పుడు ప్రిపేర్ అవ్వలేదు కదా. ఫీల్ ఫ్రీ టు లెర్న్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఫీల్ ఫ్రీ టు లెర్న్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో బేసిక్స్ అన్ని టాపిక్స్ కూడా బేసిక్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి చెప్తున్నారు ఆయన. చాలా బాగుంది, చాలా బాగా చెప్తున్నారు. మీరందరూ కూడా ఫీల్ ఫ్రీ టు లెర్న్ అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేయండి. తర్వాత మిగతా అన్ని టాపిక్స్ కూడా ఎన్ని టైప్స్ ఉంటే అన్ని టైప్స్ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక్కో టాపిక్ మీద 5 వీడియోస్ అని అట్లా టాపిక్ వైజ్ టైప్స్ ఉంటాయి కదా, టైప్స్ వైజ్ కూడా వీడియోస్ అన్నీ చేశారు. ఇప్పుడు ఈ బేసిక్స్ ఇక్కడ నేర్చుకొని నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. క్వశ్చన్స్ వచ్చేసి ఎట్లా ప్రిపేర్ అవుతారు? క్వశ్చన్స్ వచ్చేసి మనకి వైసీటీ అనే ఇప్పుడు యూత్ కాంపిటీషన్ ఉంది కదా, వైసీటీ అనే పీడిఎఫ్ దొరుకుతున్నాయి, బుక్స్ కూడా దొరుకుతున్నాయి. వాళ్ళు చక్కగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కలిపి టాపిక్ వైజ్ మనకి ఆల్రెడీ బుక్స్ అయితే బయట దొరుకుతున్నాయి, పీడిఎఫ్ కూడా దొరుకుతున్నాయి ఆన్లైన్లో. అవి సాల్వ్ చేయండి. అవి సాల్వ్ చేసి ఏమైనా క్వశ్చన్స్ రాకపోతే అవి మళ్ళీ మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అలాగే నెక్స్ట్ మనకి కిరణ్ పబ్లికేషన్స్ బుక్స్ మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. నేను ఆర్ఆర్బి నా ఏఎల్పి ప్రిపరేషన్లో నేను సైకో టెస్ట్కి మనకి సిబ్యాట్ ఉంటుంది కదా, లాస్ట్ 3rd స్టేజ్ ఎగ్జామ్, దానికి నేను మన కిరణ్ పబ్లికేషన్స్ బుక్ అయితే కొనుక్కొని దానిలో కూడా సాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళే అన్ని మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అన్ని బుక్స్ కూడా దొరికితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. మీరు అవి కూడా కుదిరితే ఆ బుక్ కూడా తీసుకొని సాల్వ్ చేయండి. మెయిన్ మనం ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అంత బెటర్గా ఉంటుంది మనకి ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్. ఇది ఫస్ట్ మ్యాథ్స్కి ఏం చేస్తారు? బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ ఎక్కడ నేర్చుకుంటారు? ఫీల్ ఫ్రీ టు లెర్న్ అనే ఛానల్లో నేర్చుకోవాలి. తర్వాత క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. వైసీటీ కానీ కిరణ్ పబ్లికేషన్స్ కానీ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి.
ఇది మ్యాథ్స్కి వచ్చేసి ఇలా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్. రీజనింగ్ వచ్చేసి మనం రీజనింగ్కి సపరేట్గా బుక్స్ అంటే మన కిరణ్ పబ్లికేషన్స్లోనే సపరేట్గా బుక్స్ కూడా ఉన్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్కి, రీజనింగ్కి ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ 10,000 ప్లస్ క్వశ్చన్స్ మనకి ఒక దానిలో ఒక బుక్లో అయితే 3,800 క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన సరిపోతుంది. లేకపోతే మీరు మనకి ఆల్రెడీ ప్రతి స్టూడెంట్కి ఉండాల్సింది టెక్స్ట్ బుక్ యాప్ ఉండదు కదా, అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసినా మీరు రీజనింగ్కి సరిపోతుంది. రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్కి అనాలజీస్ కానివ్వండి, సిలాజిజమ్స్ కానివ్వండి, డేటా ఇంటర్ప్రిటేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు కంప్లీట్గా ఒక ఐడియా వచ్చేస్తుంది. వీటికి సపరేట్గా ఎక్స్ట్రాగా బుక్స్ కొనాల్సిన పని కూడా లేదు. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేస్తే దీనికి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్. సైన్స్కి మేము ప్రిపేర్ అయింది, నేనైతే ఫస్ట్ ప్రిపేర్ అయింది లూసెంట్ పబ్లికేషన్స్. ఫస్ట్ లూసెంట్ పబ్లికేషన్ బుక్ అయితే కంప్లీట్గా మనకి ఇందులో ఓవరాల్గా అన్నీ ఉంటాయి. హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, నెక్స్ట్ మనకి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కూడా లూసెంట్ బుక్లో ఉంటాయి. సైన్స్కి మీకు మ్యాక్సిమం 100%లో సైన్స్ నుంచి వచ్చే బిట్స్లో 70% ఈ బుక్ నుండే వస్తాయి. మీకు లూసెంట్ బుక్ నుంచి 70% వస్తాయి. రిమైనింగ్ 30% కూడా మీకు రావాలంటే మీరు అప్పుడు ఎన్సీఆర్టీస్కి వెళ్ళాలి. ఎన్సీఆర్టీస్ 6th to 10th, 6th క్లాస్ నుంచి 10th వరకు ఎన్సీఆర్టీస్ ప్లస్ లూసెంట్ చదివితే మీకు మ్యాక్సిమం 95 అబోవ్ మార్క్స్ అయితే మీకు వస్తాయి. మీకు ఓన్లీ లూసెంట్ ప్రిపేర్ అయితే మీకు 70% సైన్స్లో స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సైన్స్కి మీరు లూసెంట్ పబ్లికేషన్స్ అనే బుక్ మస్ట్ అండ్ షుడ్గా అందరికీ ఉండాలి. ప్రతి ఆర్ఆర్బి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లూసెంట్ బుక్ కంపల్సరీగా ఉండాలి. ఇంకా ఎక్స్ట్రా మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎన్సీఆర్టీస్ బుక్స్ అయితే కావాలి. అది లూసెంట్ ప్లస్ ఎన్సీఆర్టీస్, ఇవి సైన్స్కి వచ్చేసి ఈ రెండు మీకు సరిపోతుంది. పర్ఫెక్ట్గా చదవాలి. చాలా టైమ్స్ రివిజన్ అయితే చేయాలి, చదివేసి వదిలేయడం కాదు. కంప్లీట్గా ఫస్ట్ టైము టాపిక్ వైజ్ మీరు ప్రిపేర్ అయ్యి తర్వాత రివిజనే మెయిన్ ఇంపార్టెంట్. రివిజన్ ఎన్నిసార్లు చేస్తే అంత బాగా గుర్తుంటాయి మనకి. ఇవి సైన్స్కి వచ్చేసి ఇలా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. ఇందులోనే కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, సైన్స్, టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, ఇవన్నీ పాలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ వచ్చేసి మనకి లూసెంట్లోనే ఉంటాయి. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ ఒకటి బయట చదవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా బయట చదవాలి. ఓవరాల్ జనరల్ నాలెడ్జ్ అయితే కనుక మనకి లూసెంట్లో సరిపోతుంది. దీనికి తోడు మీరు రిమైనింగ్ ఎక్స్ట్రాగా చేయాల్సింది ఏంటంటే, మేము ఆల్రెడీ మీకు సైట్స్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో చేశాను. నేను ఒక షార్ట్ వీడియో చెప్పాను ఆల్రెడీ, లీడ్ ద కాంపిటీషన్. అనే ఒక సైట్ ఉంటుంది. అందులో డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. బయట జరిగే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కానివ్వండి, మన
బయట పర్సనాలిటీస్ కానివ్వండి, అవార్డ్స్ కానివ్వండి, డైలీ అప్డేట్ అవుతుంటాయి. మంత్ ఎండింగ్లో, మంత్ అయిపోయిన తర్వాత మనకి కంప్లీట్ మంత్కి సంబంధించి ఒక పీడిఎఫ్, ఒక 7-8 పేజెస్ పీడిఎఫ్ అయితే వస్తుంది. ఇది మనకి సరిపోతుంది రైల్వేస్కి. షార్ట్ అండ్ యాక్యురేట్గా ఉంటుంది మ్యాటర్, ఎక్స్ట్రా అన్నెసెసరీగా ఉండదు, చాలా ప్రిసైజ్గా ఉంటుంది. ఇది మీరు లీడ్ ద కాంపిటీషన్ అనే సైట్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నేను అప్పుడు ఫాలో అయ్యాను. అలాగే నెక్స్ట్ మనకి మెయిన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే సైట్ ఉంటుంది. మన నేషనల్ పోర్టల్, అది నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా. ఈ సైట్లో మనకి రెగ్యులర్గా ఒక యాస్పిరెంట్గా, ఒక గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్గా మనం రెగ్యులర్గా ఫాలో అవుతాను. నేను ఇప్పటికీ కూడా డైలీ రెగ్యులర్గా టైం ఉన్నప్పుడల్లా ఆ సైట్ ఫాలో అవుతాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. గవర్నర్స్ మారుతూ ఉంటారు, పర్సన్స్ మారుతూ ఉంటారు, చీఫ్ మినిస్టర్ మారుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి మై గవర్నమెంట్ అనే దానిలో చూసుకుంటే సుప్రీంకోర్టు నుంచి, జనరల్ బాడీస్ నుంచి అన్ని దేనిలో ఏ మెంబర్స్ ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్లో ఏ మెంబర్స్ ఉన్నారు, యూనియన్ మినిస్టర్స్ ఏంటి, వాళ్ళ మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ఉంటారు మినిస్టర్స్ కింద, వాళ్ళు ఎవరు. ఇప్పుడు రైల్వేస్కి అశ్విని వైష్ణవ్ గారే మినిస్టర్ అనుకుంటారు అందరూ. వాళ్ళ కింద మినిస్టర్ ఆఫ్ స్టేట్ అని 2 ఉంటారు, సోమన్న అని ఇంకొక అతను ఉన్నారు. అట్లాగా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఓవరాల్గా మీకు కంప్లీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియాలోకి వెళ్తే మై గవర్నమెంట్.in అనే సైట్ ఉంటుంది. అందులోకి వెళ్తే మీకు కంప్లీట్గా మన గవర్నమెంట్ అసలు ఏంటి, క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు, అవన్నీ కూడా అందులో ఉంటాయి. ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా అవి ఫాలో అవుతూ ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇది జనరల్గా ఓవరాల్గా లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, టెక్స్ట్ బుక్ యాప్ ప్రతి స్టూడెంట్కి టెక్స్ట్ బుక్ యాప్ అయితే ఉండాలి. దానిలో కంప్లీట్గా మీరు డే 1 నుంచి మీరేమి ప్రిపేర్ అవ్వకపోయినా కూడా ఒక మాక్ టెస్ట్ రాయాలి. ఒక మాక్ టెస్ట్ డైలీ మీకు ఏ టైం ఫ్రీ అయితే ఆ టైం డైలీ 1 మాక్ టెస్ట్. మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్. మీరు కొంచెం చదివినా కూడా మాక్ టెస్ట్ ఫుల్ రాయాలి. అది మీరు సిలబస్ అయ్యేంత వరకు కూడా ప్రీవియస్ ఏఎల్పి టెస్టులు లేకపోతే గ్రూప్ డి రాయొచ్చు, జేఈ రాయొచ్చు. అలాగే మీరు స్టేజ్ 1 ఆల్మోస్ట్ అన్నిటికీ సేమ్ ఉంటుంది కదా, డైలీ 1 మాక్ టెస్ట్ రాయాలి. మాక్ టెస్ట్ రాయడం, మీ క్వశ్చన్స్ని మీరే అనాలిసిస్ చేసుకోవడం. రివర్స్ ఇంజనీరింగ్, మీరు చదివిన టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ దగ్గర ఏ టాపిక్ వచ్చింది, దాన్ని బట్టి మీరు ఆ టాపిక్ సెర్చ్ చేసి అది చదవాలి. ఇట్లా రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి టెక్స్ట్ బుక్ యాప్ మాక్ టెస్ట్ రాసుకుంటా మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా ఏఎల్పి ప్రిపరేషన్. ఇలా ఇంకొకసారి ఫైనల్గా బ్రీఫ్గా చూసేద్దాం. ఇది నేను మామూలుగా రఫ్గా రాసుకుంది మీకోసం చెప్దామని. చూసుకుంటే ఫస్ట్ మ్యాథ్స్ చూసుకుంటే యూట్యూబ్ ఛానల్ ఫీల్ ఫ్రీ టు లెర్న్ నుంచి బేసిక్స్ నేర్చుకోవాలి. తర్వాత వైసీటీ కానివ్వండి, కిరణ్ పబ్లికేషన్స్, ఈ రెండిట్లో మీరు ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కిరణ్ పబ్లికేషన్స్ అనేది మనకి చాన్నాళ్ళ నుంచి మనకి 90s నుంచి మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంది, చాలా బెటర్గా ఉంది. నేను ఆర్ఆర్బి ఏఎల్పి కూడా కిరణ్ పబ్లికేషన్స్ నుంచి ప్రిపేర్ అయ్యాను. తర్వాత రీజనింగ్ అనాలిసిస్, లాజిక్స్, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి కిరణ్ పబ్లికేషన్ బుక్స్లో బాగుంటుంది. అట్లా లేకపోతే మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేసినా కూడా ఇందులో సరిపోతుంది మీకు. ఎందుకంటే అవి రిపీటెడ్గా ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు దీని మీద మంచి కమాండ్ వస్తుంది. నెక్స్ట్ సైన్స్కి నేను చెప్పినట్టు నేను ఫాలో అయింది లూసెంట్. నేను కాదు, ఇప్పుడు చాలామంది రీసెంట్గా సక్సెస్ అయిన వాళ్ళు కూడా అడిగాను, వాళ్ళు కూడా అందరూ లూసెంటే ఫాలో అయ్యారు. ప్లస్ ఎక్స్ట్రా ఎడ్జ్ మార్క్స్ రావాలంటే మీకు ఎన్సీఆర్టీస్ క్లాస్ 6 to 10th ఎన్సీఆర్టీస్ చదువుకుంటే మీకు యాక్చువల్గా మ్యాక్సిమం స్కోర్స్ మనకు లూసెంట్ నుంచి సరిపోతుంది. ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్ చేయాలి. ఎందుకంటే స్టాండర్డ్ క్వశ్చన్స్ కదా. మనం ఎప్పుడూ కూడా ఈ టాపిక్, కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏదైతే ఉందో దీని మీద హోప్స్ తక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎంత చదివినా ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తే మనకు తెలీదు. మనం మెయిన్ టార్గెట్ వచ్చేసి ఈ మూడులోనే మనం మెయిన్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫిక్స్డ్ మ్యాథ్స్ ఉంది, సేమ్ టాపిక్స్ ఏముంటాయి, క్వశ్చన్స్ నెంబర్స్ మారుతాయి అంతే.
కాబట్టి ఈ మూడిట్లో ఎవరైతే స్కోర్ చేయగలుగుతారో వాళ్ళు కాంపిటీషన్ ఉంటారు. ఇది అనేది ఎక్స్ట్రా ఎడిషన్ బెనిఫిట్ అనమాట. మనం చదివినవి వస్తే పెడతాం, లేకపోతే ఏం చేయలేం. ఏదైతే స్టాండర్డ్గా ఉంటుందో వాటి మీద మంచి కమాండ్ అయితే సాధించాలి. సైన్స్కి లూసెంట్ ప్లస్ ఎన్సీఆర్టీస్, అలాగే కరెంట్ అఫైర్స్కి చెప్పాను కదా, లీడ్ ద కాంపిటీషన్ సైట్. తర్వాత మంత్లీ కరెంట్ అఫైర్స్, వాళ్ళు పీడిఎఫ్ ఇస్తాడు మంత్లీ కరెంట్ అఫైర్స్. అదైనా అవ్వచ్చు. మీకు టెక్స్ట్ బుక్ యాప్లో మీకు కరెంట్ అఫైర్స్ క్విజెస్ కూడా ఉంటాయి. డైలీ 25 బిట్స్ అలా వస్తూ ఉంటాయి. మంత్లీ పీడిఎఫ్స్ ఉంటాయి. దీనికి కరెంట్ అఫైర్స్కి ఎంత చెప్పినా తక్కువే. మీరు వ్యాస్ట్గా మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్పినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైట్ నుంచి పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇట్లా ఈ సైట్స్ ఏ సైట్ దొరికితే ఆ సైట్ చూస్తూనే ఉండాలి. తర్వాత గూగుల్ సెర్చ్, అదే ఇప్పుడు చెప్పాను కదా, సైట్స్ చూస్తూ ఉండాలి. ఎవరైతే ఎక్కువ వ్యాస్ట్గా సెర్చింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ యాప్. నేను నా ప్రిపరేషన్ టైంలో నేను ఎలా చేశానంటే, కంప్లీట్గా మొబైల్ని, ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మిమ్మల్ని ఏదైతే డిస్ట్రాక్ట్ చేస్తుందో దాన్ని బ్యాన్ చేయాలి. మెయిన్ మొబైల్ని ఎవరైతే కంట్రోల్లో పెట్టుకుంటారో వాళ్ళు ఈ గవర్నమెంట్ జాబ్స్లో సక్సీడ్ అవుతారు. సరే, మొబైల్ని కంప్లీట్గా ఆపలేం. కాబట్టి మీరు ఏం చేయాలి, ఫస్ట్ మొబైల్ స్టేటస్లు పెట్టడం ఆపండి. వాట్సాప్లు చూడడం, యూట్యూబ్లో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే యూస్ చేయాలి. అట్లాగే మీరు ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ కూడా మీరు ఎంటర్టైన్మెంట్ కోసం యూస్ చేశారంటే మీరు కాంపిటీషన్లో 2 అడుగులు వెనక్కి వెళ్ళిపోయినట్టే. నేనేం చేసామంటే, నేను ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు వచ్చినంత ఇదిగా యూట్యూబ్లో అప్పుడు అంత ఎక్కువగా లేవు. ఫేస్బుక్ అప్పుడు బాగా ఉండేది. కాబట్టి ఫేస్బుక్లో అన్ని స్టడీ ఛానల్స్ అన్నీ కూడా లైక్ సబ్స్క్రైబ్ చేసేయడమే. అంటే మనం ఫేస్బుక్ ఇన్ కేసు ఓపెన్ చేస్తే అవే రావాలి, క్వశ్చన్స్ వస్తాయి, క్విజెస్ వస్తాయి. అట్లాగా ఏం మొబైల్ యూజ్ చేసి మీరు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేయాలి. అప్పుడే మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ముందుకు వెళ్ళగలుగుతారు. మీకు ఏవైతే డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ అంతటి మీరే రియలైజ్ అయ్యి తగ్గించుకోవాలి. ఎవరైతే తగ్గించుకొని సీరియస్గా ప్రిపేర్ అవుతారో ఇందులో మీకు మెయిన్గా మీరు ముందు రోజు నెక్స్ట్ రోజు షెడ్యూల్ అంటే టైమింగ్స్ అటు ఇటు అవుతాయి. కానీ మీరు ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి అన్నది మీరు ముందు రోజే ప్రిపేర్ అవ్వాలి. రేపు పొద్దున్న రాస్తారా, మధ్యాహ్నం రాస్తారా, రాత్రి రాస్తారా, వీలైనంత వరకు ఆల్టర్నేట్గా రోజు ఒకటేమే కాకుండా, ఎందుకంటే మీకు ఫైనల్ ఎగ్జామ్ ఏ టైంలో పడుతుందో తెలియదు. కొంతమంది సాయంత్రం ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది, పొద్దున్న ఉంటుంది. ఎందుకంటే ఆల్టర్నేట్గా వీక్ డేస్, సండేస్ వస్తే మధ్యాహ్నం పెట్టుకోవడం, లేకపోతే ఎర్లీ మార్నింగ్ పెట్టుకోవడం, అలాగా అన్ని టైమింగ్స్లో అలవాటు అయ్యేలాగా మీకు ఖచ్చితంగా రోజుకు ఒక మాక్ టెస్టే సీక్రెట్. అంత బాగా మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే రానుండి 75కి 20, 10, 15, 30 వచ్చినా పర్లేదు, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. మాక్ టెస్ట్ రాయండి, అనాలిసిస్ చేసుకోండి, రివర్స్ ఇంజనీరింగ్ చేయండి, వెనక నుంచి క్వశ్చన్ బట్టి టాపిక్ వెళ్ళండి. ఇవన్నీ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా సక్సెస్ మీ వెనక వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ మీకు ఇంకో విషయం చెప్పాలి, డిమోటివేట్ అయ్యే వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను ఒక జనరల్ కేటగిరీ, ఇది రిజర్వేషన్ కోసం చెప్పడం కాదు, మిమ్మల్ని మోటివేట్ చేయాలని ఎందుకంటే జాబ్ వస్తుందా రాదా అనే భయంతో ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను ఒక జనరల్ ఓసీ క్యాండిడేట్ని, నాకే జాబ్ వచ్చింది, మీకు ఎందుకు రాదు? రిజర్వేషన్ ఉంటే దేవుడి దయ వల్ల మీరు ఒక స్టెప్ ముందున్నట్టే, దాన్ని యూజ్ చేసుకోండి జాబ్ రావడానికి. అలాగే రిజర్వేషన్ లేని వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీ కానివ్వండి, వాళ్ళు మీరు ఎటువంటి నిరుత్సాహం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేవి వస్తాయి, ఫ్యూచర్లో వస్తున్నాయి. ఇప్పటికి కూడా వెంటనే మీరు ఇంతకు ముందులా కాదు. ఇప్పుడు నోటిఫికేషన్ చూడండి, కొంచెం నోటిఫికేషన్ ప్రాసెస్ లేట్ అవుతుంది, కానీ వెంటనే నోటిఫికేషన్ వస్తున్నాయి. మీరు మీ ప్రిపరేషన్ మంచి ఫ్లోలో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్లో సెలెక్ట్ అవుతారు. తర్వాత ముందు దానిలో సెలెక్ట్ అయిన తర్వాత మీకు మెయిన్ మీ గోల్స్ ఏమి ఉన్నాయో వాటి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ముందైతే ఫస్ట్ ఒక జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎర్లీ స్టేజ్లో రియలైజ్ అవ్వండి, ఈ సంవత్సరంగా ప్రిపేర్ అయ్యాను, చూద్దాంలే 2-3 సంవత్సరాలు మెల్లగా ప్రిపేర్ అయ్యాను. తర్వాత ఏజ్ అయిపోయే కొద్దీ టెన్షన్స్ ఎక్కువైపోతాయి, బర్డన్స్ ఎక్కువైపోతాయి. అందుకని చెప్పి మీరు మీ క్యాస్ట్ రిజర్వేషన్తో సంబంధం లేకుండా మీ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టండి. ఖచ్చితంగా
మీకు జాబ్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ. ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అవర్స్ లోకో పైలట్ సురేష్. అయితే మీరు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ వెల్ నోన్ విషెస్. వాళ్ళకి కూడా ఎవరైనా ప్రిపరేషన్లో ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి.